ఏపీలో ఓటర్లు ఉత్సాహంగా ఓట్లు వేశారు. సాయంత్రం 5 గంటల వరకు 68% పోలింగ్ నమోదైంది. అత్యధికంగా చిత్తూరులో 74.06% నమోదు కాగా అత్యల్పంగా అల్లూరి జిల్లాలో 55.17% నమోదైంది. ఇక విశాఖలో 57.42%, బాపట్లలో 72.14%, కోనసీమలో 73.55%, కృష్ణాలో 73.53%, నంద్యాలలో 71.43%, ఎన్టీఆర్ జిల్లాలో 67.44% పోలింగ్ నమోదైంది. ఇక సాయంత్రం 5 గంటల వరకు పల్నాడులో 69.10% ఓటింగ్ నమోదు కాగా ప్రకాశం జిల్లాలో 71%, పశ్చిమ గోదావరిలో 68.98%, కడపలో 72.85% ఓట్లు పోలయ్యాయి. రైట్, పూర్తి వివరాలు మా కరెస్పాండెంట్ రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, గతంలో పోలిస్తే మనం ఇంతకుముందు కూడా మాట్లాడుకున్నాము, ఈసారి ఓటర్ టర్న్ అవుట్ ఎక్కువగా ఉండే అవకాశం కనిపిస్తోంది అన్నట్లుగానే, దానికి తగ్గట్టుగానే 5 o'clock వరకు అఫీషియల్గా వచ్చిన ఫిగర్స్ని బట్టి చూస్తే 68% ఏపీ వ్యాప్తంగా పోలైంది. దానిలో భాగంగా అత్యధికంగా చిత్తూరులో పోలినట్లుగా అర్థమవుతుంది, అత్యల్పంగా అల్లూరి జిల్లాలో నమోదైనట్లుగా అర్థమవుతుంది. ఓవరాల్గా చూస్తే ఇంకా క్యూ లైన్లలో బారులు తీరు ఉన్నటువంటి పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా చూస్తే. కాబట్టి కొన్ని చోట్ల దాదాపుగా 9-10 గంటలు కూడా మనం గతంలో చూసాం. 10 గంటల వరకు కూడా ఎవరైతే క్యూ లైన్లో ఉన్నారో వాళ్ళంతా ఓట్లు కంప్లీట్ చేసుకోవడానికి అవకాశం కల్పిస్తారు. ఎంతమంది ఉంటే అంతమంది వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకోవడం కోసం. ఈ పరిస్థితుల్లో మొదటి నుంచి వినపడుతోంది, మార్నింగ్ ఎప్పుడైతే గనక పాజిటివ్గా అన్ని జిల్లాల్లోనూ పోలింగ్ పర్సంటేజ్ మొదటి గంట నుంచి కూడా ఎక్కువగానే కనపడుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా లాస్ట్ టైం రికార్డుని బ్రేక్ చేస్తుందని చెప్పేసి, ఈ పరిస్థితుల్లో 85-90% వరకు కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నట్లుగా కొంతమంది విశ్లేషకులు కూడా చెప్తున్నటువంటి మాట. ఏమర్థమవుతుంది అంటే, ఇప్పుడు ఉన్నటువంటి 5 గంటల వరకు అఫీషియల్గా ఉన్నటువంటి ఫిగర్స్ చూస్తే ఖచ్చితంగా లాస్ట్ టైం దాన్ని దాటుతూ ఖచ్చితంగా రికార్డు బ్రేక్ చేసే అవకాశం కనపడుతుందా? సురేష్, ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ఈ పోలింగ్ ప్రక్రియ ఉదయం ప్రారంభమైన నాటి నుంచి కూడా గంటకు కూడా పోలింగ్ పర్సంటేజ్ పెరుగుతూ వస్తుంది. ఓటర్లంతా కూడా ఉత్సాహంగా తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాల వద్దకు బారులు తీరి వచ్చినటువంటి పరిస్థితి అయితే ఉంది. ప్రధానంగా 5 గంటల వరకు, సాయంత్రం 5 గంటల వరకు మనకు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా అన్ని పోలింగ్ కేంద్రాల్లో దాదాపుగా 70% పోలింగ్ నమోదైనట్టుగా కూడా ఎన్నికల సంఘం తమ బులెటిన్ లో పేర్కొనడం జరిగింది. అత్యధికంగా చిత్తూరు జిల్లాలో 74.6% పోలింగ్ నమోదైంది. అత్యల్పంగా అల్లూరు జిల్లాలో 55.17% పోలింగ్ నమోదైనట్లు తెలుస్తా ఉంది. విశాఖపట్నం కొంత పోలింగ్ ప్రక్రియలో కొంత నెమ్మదిగా ఉన్నట్లుగా కూడా చాలా స్పష్టంగా తెలుస్తోంది. ఉదయం నుంచే కూడా అక్కడ పెద్దగా పోలింగ్ పర్సంటేజీ నమోదు కాకపోవటం, ఓటర్లు అంత ఆసక్తిగా లేరన్నటువంటి విషయం చాలా పోలింగ్ సరళిని కనుక మనం పరిశీలిస్తే చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. గతంతో పోలిస్తే ఈసారి పోలింగ్ పర్సంటేజ్ బాగా పెరిగే అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. 5 గంటలకే 70% ఉన్నారంటే ప్రస్తుతం ఇంకా పోలింగ్ కొనసాగుతానే ఉంది. పోలింగ్ అంటే 6 గంటలకి అధికారికంగా ఎన్నికల నిబంధనల ప్రకారం పోలింగ్ గడువు పూర్తయినప్పటికీ కూడా ఓటర్లు మాత్రం పోలింగ్ కేంద్రాల వద్ద 6 గంటల లోపు చేరుకున్న వాళ్ళంతా కూడా పెద్ద ఎత్తున క్యూ లైన్ లో బారులు తీరి ఇంకా ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఆయా పోలింగ్ కేంద్రాల వద్దే ఉన్నారు. సాధారణంగా ఈ ఎండల తీవ్రత కారణంగా చాలా మంది ఓటింగ్ వేసేందుకు ఉదయం నుంచి సాయంత్రం మధ్యాహ్నం సమయం వరకు కూడా ఎవరు ఇంటి నుంచి బయటికి వచ్చినటువంటి పరిస్థితి లేదు. 4 గంటల తర్వాత వాళ్ళంతా కూడా పోలింగ్ కేంద్రాలకు చేరుకోవటంతో ఒక్కసారిగా పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్ల సంఖ్య భారీగా పెరిగింది. దీంతో క్యూ అన్ని కూడా పోలింగ్ కేంద్రాల గేటు బయట వరకు కూడా చాలా పెద్ద క్యూలు కూడా కనిపిస్తా ఉన్నాయి. ప్రస్తుతం పోలింగ్ కేంద్రాల వద్ద చీకటి పడుతున్నప్పటికీ కూడా బారులు తీరి వాళ్ళంతా కూడా తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకునేందుకు క్యూ లైన్ లో బారులు తీరి ఉన్నారు. ఇప్పటికే ఎన్నికల సంఘం కూడా చాలా స్పష్టంగా 6 గంటల తరువాత వచ్చిన వాళ్ళని మేము అనుమతిస్తాం, 6 గంటల లోపు ఎవరైతే పోలింగ్ కేంద్రాల్లో ఉన్నారో వాళ్ళంతా కూడా ఎంత సమయం అయినప్పటికీ కూడా తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవచ్చు.
దానికి సంబంధించి 6 గంటల తర్వాత ఎవరైతే 6 గంటల లోపు ఎవరైతే ఉన్నారో బయట బారులు తీరి ఉన్న వాళ్ళందరికీ కూడా ప్రస్తుతం ఎన్నికల అధికారులు స్లిప్లు ఇస్తా ఉన్నారు. ఎందుకంటే 6 గంటల తర్వాత ఎవరు వచ్చినా కూడా వాళ్ళని అనుమతించేది లేదని చాలా స్పష్టంగా చెప్పడంతో చాలా మంది 6 గంటల తర్వాత చాలా మంది పోలింగ్ కేంద్రాలకు వస్తున్నటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళందరూ కూడా అటు పోలింగ్ సిబ్బందితో మాకు కూడా ఓటు వేసేందుకు అవకాశం కల్పించాలని వాళ్ళంతా కూడా వాగ్వాదానికి దిగుతా ఉన్నారు. అయితే పోలింగ్ సిబ్బంది మాత్రం మేము 6 గంటల లోపు ఎవరైతే పోలింగ్ కేంద్రాల్లో ఉంటారో వాళ్ళకు మాత్రమే మేము స్లిప్పులు జారీ చేసి వారు మాత్రమే ఓటు హక్కు వినియోగించుకునే విధంగా మేము స్పష్టంగా ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది కాబట్టి ఆ నిబంధనలకు లోబడి మేమైతే వాళ్ళందరికీ కూడా స్లిప్పులు జారీ చేస్తామని చెప్తా ఉన్నారు. అయితే కొన్ని చోట్ల ఈ ఉదయం నుంచి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు పరస్పరం దాడులకు దిగటంతో చాలా పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికల ప్రక్రియకు కొంత విఘాతం కలిగింది. చాలా మంది ఓటర్లు భయభ్రాంతులకు గురి అవటం, వాళ్ళంతా కూడా ఓటు హక్కు వినియోగించుకోకుండానే వాళ్ళంతా వెనుదిరిగి వెళ్లిపోవటంతో కొంత పోలింగ్ శాతం కొంత ఓటర్లు తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోలేకపోయారు. అయితే కొద్దిసేపటి క్రితం ఎలాంటి భయాందోళన చెందకుండా మీరంతా కూడా ఓటు హక్కు వినియోగించుకోండి, పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్ళండి అని కూడా ఎన్నికల సంఘంతో పాటు తెలుగుదేశం పార్టీ నేతలు పిలుపునివ్వడంతో ధైర్యంగా చాలా మంది ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు తరలి వచ్చినటువంటి పరిస్థితి ఉంది. దీంతో ఇప్పుడు కూడా చాలా మంది తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకునేందుకు ఆయా పోలింగ్ కేంద్రాలకు వెళుతా ఉన్నారు. వాళ్ళు చాలా గట్టిగా నిలదీస్తా ఉన్నారు. మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము ఓటు హక్కు వినియోగించుకుంటా ఉన్నాం. ఎందుకంటే పోలింగ్ కేంద్రాల వద్ద ఘర్షణల కారణంగానే మేమంతా కూడా భయకంపితులమయ్యి ఓటు హక్కును వినియోగించుకోలేకపోయాం. కాబట్టి మేము ఓటు హక్కును వేసేందుకు తమకు అవకాశం కల్పించాలి. మీరు ఎన్నికల నిబంధన ప్రకారం 6 గంటల సమయం పూర్తయినప్పటికీ కూడా ఎన్నికల ప్రక్రియను సజావుగా నిర్వహించడంలో ఎన్నికల సంఘం కావచ్చు, పోలీసు యంత్రాంగం కావచ్చు, వీళ్ళంతా కూడా పూర్తి స్థాయిలో ఫెయిల్ అయినటువంటి పరిస్థితుల నేపథ్యంలోనే మేము ఓటు హక్కు వినియోగించుకోలేకపోయాం. కాబట్టి మాకు ఓటు హక్కు వినియోగించుకునే విధంగా అవకాశం కల్పించాలని ఓటర్లు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ కావచ్చు, అటు భారతీయ జనతా పార్టీ నేతలు కావచ్చు, వాళ్ళంతా కూడా ఎన్నికల సంఘానికి కొద్దిసేపటి క్రితం విజ్ఞప్తి చేశారు. చాలా మంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఓటర్లను భయభ్రాంతులకు గురి చేశారు. అనేక పోలింగ్ కేంద్రాల వద్ద పెద్ద ఎత్తున ఘర్షణలు చెలరేపటం, దాడులకు పాల్పడటం, పోలింగ్ కేంద్రాల్లోకి చొరబడటం, దీంతో ఓటర్లంతా కూడా భయకంపితులై ఓటు హక్కు వినియోగించుకోకుండానే వెనుదిరిగి వెళ్లిపోవాల్సి వచ్చిందని తెలుగుదేశం పార్టీ నేతలు ఎన్నికల సంఘం దృష్టికి కొద్దిసేపటి క్రితం తీసుకెళ్లడం జరిగింది. వాస్తవానికి కూడా పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇవాళ ఉదయం నుంచి గనక మనం జరిగినటువంటి ఘటనలు చూసుకున్నట్లయితే పల్నాడు ప్రాంతంలో మాచర్ల నియోజకవర్గంలో పెద్ద ఎత్తున చాలా పోలింగ్ కేంద్రాల వద్ద వైసీపీ అల్లరి మోకలు పెద్ద ఎత్తున దారుణాలకు తెరలేపారు. అనేక పోలింగ్ బూత్లకు సరిపడి విధ్వంసాన్ని సృష్టించినటువంటి ఘటనలు అయితే చోటు చేసుకున్నాయి. అటు నరసరావుపేట నియోజకవర్గంలో ఇదే తరహా పరిస్థితులు అయితే ఉన్నాయి. అక్కడ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి తన అనుచరులతో కలిసి చాలా పోలింగ్ కేంద్రాల్లోకి చొరబడి ఒక ఉద్రిక్త వాతావరణాన్ని క్రియేట్ చేసి ఓటర్లంతా కూడా భయకంపితులను చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. జనాల్లో స్వయంగా మనం చూసాం. అక్కడ ఉన్నటువంటి వైకాపా అభ్యర్థి ప్రస్తుత ఎమ్మెల్యేగా ఉన్నటువంటి అన్నాబత్తుని శివకుమార్ ఏకంగా ఓటర్ల మీదే దాడికి పాల్పడి అక్కడ ఉన్నటువంటి ఓటర్లందరినీ కూడా భయభ్రాంతులకు గురి చేశారు. అక్కడ సుధాకర్ అనే ఒక ఓటర్ని అక్కడ వైకాపా కార్యకర్తలు, ఆయన అనుచరులు అందరూ కలిసి అతని మీద దాడికి పాల్పడటంతో అక్కడ ఉన్నటువంటి ఓటర్లంతా కూడా భయభ్రాంతులకు గురై వాళ్ళంతా ఓటు వేయకుండానే ఇంటికి వెళ్లిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇటు కృష్ణా జిల్లాలో కూడా గన్నవరంలో కూడా ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. అటు అనకాపల్లిలో కూడా అక్కడ వైకాపా టీడీపీ కార్యకర్తలు పరస్పరం దాడులకు పాల్పడినటువంటి ఘటనలు కూడా చోటు చేసుకున్నాయి. ప్రధానంగా తాడిపత్రి నియోజకవర్గంలో అక్కడ వైకాపా అభ్యర్థి తన అంచెలతో కలిసి టీడీపీ అభ్యర్థి మీద దాడికి పాల్పడటం, పోలింగ్ ను అడ్డుకునే ప్రయత్నం చేయటం, ఇవన్నీ కూడా సత్యసాయి జిల్లాలో అక్కడ కూడా పెద్ద ఎత్తున ఘర్షణలు చోటు చేసుకున్నాయి. నెల్లూరు జిల్లాలో కూడా ఈ తరహా ఘటనలు వెలుగు చూసినటువంటి పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అటు ఈ ఘటనల నేపథ్యంలో వీటన్నిటినీ కూడా స్వయంగా
మీడియా ద్వారా అటు సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న స్వయంగా చూస్తున్నటువంటి చాలా మంది ఓటర్లు కూడా తాము ఓటేసేందుకు భయభ్రాంతులకు గురై ఇంటి నుంచి బయటికి రాలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళంతా కూడా ఓటు వేయలేకపోయారు. ప్రస్తుతం అటు ఎన్నికల కమిషన్ ఇటు రాజకీయ పార్టీ నేతలు మీరంతా కూడా ధైర్యంగా వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాలని వాళ్ళంతా కూడా సూచించినటువంటి నేపథ్యంలో చాలా మంది ఓటర్లు ఇప్పుడు బయటకు వచ్చి తమ యొక్క ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఆయా పోలింగ్ కేంద్రాల వద్దకు చేరుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ అక్కడ ఉన్నటువంటి పోలింగ్ సిబ్బంది మాత్రం 6 గంటల లోపు ఎవరైతే వచ్చారో వాళ్లకు మాత్రమే మేము ఓటు హక్కు ఓటు వేసేందుకు అవకాశం కల్పిస్తామంటూ చాలా స్పష్టంగా చెప్తూ 6 గంటల లోపు పోలింగ్ కేంద్రం లోపల ఉన్నటువంటి ఓటర్లకు మాత్రమే స్లిప్పులు జారీ చేస్తా ఉన్నారు. అయితే ప్రస్తుతం వస్తున్నటువంటి పోలింగ్ కేంద్రాలకు వస్తున్నటువంటి ఓటర్లకు ఓటు హక్కు లేదని వాళ్ళంతా కూడా పోలింగ్ కేంద్రాల వద్ద చెప్తుండటంతో అక్కడ ఓటర్లంతా కూడా చాలా పోలింగ్ కేంద్రాల వద్ద అటు ఎన్నికల పోలింగ్ సిబ్బందితోటి వాగ్వాదానికి దిగుతూ ఆందోళన కూడా చేపడుతున్నటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తా ఉన్నాయి. మరోవైపు ఎన్నికల సంఘానికి కూడా అన్ని రాజకీయ పార్టీ నేతలు విజ్ఞప్తి కూడా చేస్తున్నారు. ఎవరైతే ఓటు హక్కు వినియోగించుకోలేకపోయారో పోలింగ్ కేంద్రానికి ఇప్పటికీ తరలి వస్తా ఉన్నారో వాళ్ళందరికీ కూడా అర్ధరాత్రి సమయం అయినప్పటికీ కూడా ఎన్నికల కమిషన్ ఒక ప్రత్యేక కారణాలను దృష్టిలో ఉంచుకొని ఎన్నికల కమిషన్ వాళ్ళందరికీ కూడా ఓటు హక్కు వినియోగించుకునే విధంగా అవకాశం కల్పించాలని ఎన్నికల కమిషన్ కూడా కోరినటువంటి పరిస్థితి ఉంది. అయితే దీని మీద ఎన్నికల కమిషన్ ఒక నిర్ణయాన్ని తీసుకోవాల్సిన అటువంటి అవసరం అయితే ఉంది. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అనేది చాలా కీలకమైనటువంటిది. అయితే ఓటర్లందరూ కూడా తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకునే విధంగా ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు చేయాల్సి ఉంది. అయితే రాష్ట్ర వ్యాప్తంగా జరిగినటువంటి ఈ ఘటనలు చూస్తే ఎన్నికల సంఘం ఎన్నికలను ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ప్రజాస్వామ్య పద్ధతిలో నిర్వహించడంలో కొంత ఫెయిల్యూర్ అయినట్లుగా కూడా ఈ ఘటనలు చూస్తే చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. దీని మీద ప్రజా సంఘాలకు సంబంధించినటువంటి నాయకులు కూడా తీవ్ర స్థాయిలో విమర్శలు వ్యక్తం చేస్తా ఉన్నారు. ఎన్నికల సంఘం ఒక రకంగా చెప్పాలంటే ఇవాళ జరిగినటువంటి ఈ ఘటనల నేపథ్యంలో ఎన్నికల సంఘం ఎన్నికలను సజావుగా నిర్వహించడంలో కొంత ఫెయిల్యూర్ అయినట్లుగా కూడా ఆరోపణలు పెద్ద ఎత్తున వస్తున్నటువంటి పరిస్థితి నేపథ్యంలో అటు తెలుగుదేశం కావచ్చు, భారతీయ జనతా పార్టీ కావచ్చు ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా దీనికి సంబంధించి 120కి పైగా ఈ ఘటనలు చోటు చేసుకున్నాయి. 11కు సంబంధించినటువంటి ఫిర్యాదులను కూడా కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రస్తుతం ఇదే విషయాన్ని కూడా కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లబోతా ఉన్నారు. రాష్ట్రంలో జరిగినటువంటి ఈ ఘటనల కారణంగా చాలా మంది ఓటర్లు తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోలేకపోయారు. కాబట్టి ఎవరైతే ఓటు హక్కు వినియోగించుకోలేదో పోలింగ్ కేంద్రాలకు ఇప్పటికీ కూడా తరలి వస్తా ఉన్నారో ఎన్నికల నిబంధనలు పక్కన పెట్టి వాళ్ళందరికీ కూడా ఓటు వేసేందుకు అవకాశం కల్పించాలని అటు రాజకీయ పార్టీ నేతలంతా కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సురేష్. ఓకే, రైట్. థ్యాంక్ యూ రామకృష్ణ. థ్యాంక్ యూ.